ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మంచి సమయంలోనికి మన తండ్రి అయిన దేవుడు మనందరినీ తీసుకొని వచ్చారు. మరి ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించి మరి ఉన్నతంగా దీవిస్తూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవటం కొన్నిసార్లు కష్టమవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మన చుట్టూ ఉన్న వారి సహాయం మనం తీసుకోవాల్సి వస్తుంది. అది లూకాసు వార్త 5వ అధ్యాయంలో మరి పేతురు గారికి తనతో ఉన్న వారికి ఎక్కువ చేపలు పడినట్లుగా మనం చూస్తాం. దేవుడు లోతుకు నడిపించి నీ వలవేయమన్నప్పుడు ఆ రాత్రి అంతా చేపలు పడలేదు, కానీ దేవుని మాట విని అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము, నీ మాట చొప్పున వలవేస్తున్నామని దేవునికి లోబడి వలవేసినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు 2 పడవల చేపలు పడినట్లుగా, ఆ వలలు పగిలిపోతున్నట్లుగా అక్కడ మనం చూస్తామండి వాక్యంలో. అటువంటి సమయంలో దేవుడైతే పేతురు గారిని ఆశీర్వదించాడు. 2 పడవలకు పట్టే చేపలంత ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ వలలేమో పగిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ వల పగిలిపోయిందంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా తిరిగి ఏమవుతుందంటే సముద్రం పాలే అవుతుంది. అప్పుడు ఒక శ్రేష్టమైన విషయాన్ని నాకు దేవుడు అక్కడ నేర్పించాడు. దూరంగా ఉన్నటువంటి తన తోటి వారికి సైగ చేయగానే వారు వలలు తీసుకొని వాళ్ళ పడవలు తీసుకొని వచ్చి వీళ్ళు కలిసి ఆశీర్వాదాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ఇరుగు పొరుగు వారితో, నీ ఇంటి వారితో నువ్వు సమాధానంగా ఉంటే ఇంకా నువ్వు ఆశీర్వదించబడటానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారిని శత్రువులుగా చేసుకుంటే, పేతురు గారు సైగ చేయగానే అతను శత్రువు అయితే రాడు కదా, ఆ వల పగిలిపోయేది, చేపలన్నీ ఆ సముద్రం పాలయ్యాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నట్టు వారందరితో మనం సమాధానంగా ఉన్నప్పుడు ఇంకా మనం ఆశీర్వదించబడతాం. వారికి కూడా మన ఆశీర్వాదాన్ని పంచగలుగుతాం. దేవుడు ఆ విధంగా మనల్ని అందరితో సమాధానంగా ఉంచి ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించబడటానికి కృప చూపాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.